పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సిపిఐ కార్యకర్తలు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి బడాబాబులు కమర్షియల్ బిల్డింగ్లు కడుతుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు సిపిఐ నేతలు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మల్కాజ్గిరి తహసీల్దార్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 278, 222లో ఉన్న ప్రభుత్వ భూముల్లో బడాబాబులు కబ్జాలు చేస్తున్నారని, వారిని అధికారులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను అరెస్ట్ చేసి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు పరిరక్షించాలని, అర్హత కలిగిన పేదోళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు కావస్తున్నా ఈరోజు అర్హత కలిగిన పేదోళ్లకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అర్హులైన వారి కాకుండా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల కార్యకర్తలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ పేదలకు తీవ్రమైన మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంటి స్థలం ఉన్న పేదోడికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం తక్షణమే 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మల్కాజ్గిరి, అల్వాల్ మండలాల పరిధిలో ఉన్న చెరువులను కబ్జాలు చేస్తున్న ఈరోజు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలో పూర్తిగా